ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరాన్ని నడిపించటానికి హార్మోన్స్ అనేవి అతి ముఖ్యంగా ఉపయోగపడుతుంటాయి. అతి కొద్ది మోతాదులో శరీరానికి ఇవి అవసరం. ఇప్పుడు చూడండి, 100 లీటర్ల పాలను తోడు పెట్టాలంటే ఇంత పెరిగేస్తే చాలు కదా. అందుకని ఇంత కొద్ది మోతాదులో ఉండే పెరుగు అన్ని పాలని మార్చేస్తుంది. అలాగే హార్మోన్స్ అనేవి కొద్ది మోతాదులో సరిపోతుంది. కానీ ఇంత పెద్ద శరీరాన్ని అవి శాసించి నడిపిస్తూ ఉంటాయి. అలాంటి హార్మోన్స్లో గుడ్ హార్మోన్స్, బ్యాడ్ హార్మోన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఆ గుడ్ హార్మోన్స్ అంటే మనం సంతోషంగా, ఆనందంగా, నవ్వుతూ అట్లా కూల్గా, రిలాక్స్డ్గా, కామ్గా అట్లా మంచిగా ఉన్నప్పుడల్లా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ హ్యాపీ హార్మోన్స్ సెరటోనిన్, డోపమిన్, ఎండార్ఫిన్స్ ఇలాంటివన్నీ. మరి ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? మనం బాగా సంతోషంగా, ఆనందంగా, బాగా హుషారుగా ఇట్లా ఉన్నప్పుడల్లా ఇవి రిలీజ్ అయ్యి కలుస్తూ ఉంటాయి. ఇవి కలిసినప్పుడు మన బాడీ ఎలా పనిచేస్తుందంటే, గ్రీజ్ బాగా ఉన్న బేరింగ్ తిరిగినంత ఫ్రీగా, గాలి బాగా ఉన్న టైరు దొల్లినంత సులభంగా నడుస్తూ ఉంటుంది. అందుకని నర్వస్ కానీ, బ్రెయిన్ కానీ ఇవన్నీ కూడా సంకేతాలని నరాల ద్వారా మన మెదడు నుంచి వచ్చే సమాచారం అవయవాలకి, అవయవాల నుంచి సమాచారం మెదడుకి వెళ్ళాలంటే అనుసంధానం చేసే నర్వస్ కదా. ఈ నరాల లోపల ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ కరెక్ట్గా రెగ్యులేట్ చేసేది ఈ హ్యాపీ హార్మోన్స్ అన్నమాట, డోపమిన్, సెరటోనిన్. అందుకని ఈ 2 రకాల హార్మోన్స్ అతి ముఖ్యంగా మనం సంతోషంగా, ఆనందంగా ఉన్నప్పుడు విడుదలవుతూ ఉంటాయి. మరి సంతోషంగా, ఆనందంగా ఎప్పుడు ఉండలేకపోతున్నాం. కాబట్టి ఈ హార్మోన్స్ తయారవక అనేక రకాల నరాల సంబంధమైన సమస్యలు మనకు ఎక్కువ వచ్చేస్తున్నాయి. స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీలు ఇవన్నీ కూడా, డిప్రెషన్, ఇవన్నీ ఈ 2 హార్మోన్స్ మోతాదు తక్కువ ఉంటే ఇవి వచ్చేస్తాయి ఈ జబ్బులు. అందుకని వీటి మోతాదు ఎక్కువ అవ్వాలి. మనకున్న ఉద్యోగ వ్యాపారాల వల్ల, ఒత్తిడి వల్ల, మానసిక సంబంధమైన సమస్యల వల్ల ఈ రకమైన హార్మోన్ సరిగా తయారవటల్లా. ఇలాంటి వారికి అంటే సంతోషంగా ఉంటే హ్యాపీ హార్మోన్స్ వస్తాయి. మరి హ్యాపీగా ఉందామంటే హ్యాపీగా ఉండటానికి పరిస్థితులు కుదరటల్లా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ హ్యాపీ హార్మోన్స్, మరి డోపమిన్, సెరటోనిన్ లాంటి హ్యాపీ హార్మోన్స్ని ఇంకా పెంచుకోవడానికి గాను మార్గం ఉందా అని ఆలోచిస్తే ఒక బెస్ట్ మార్గం ఉంది అని ఈ మధ్య సైంటిస్టులు కూడా పరిశోధనలో రుజువు చేశారన్నమాట. అసలు ఇవి ప్రేగుల్లో ఎక్కువ తయారవుతాయి మన బ్రెయిన్లో కంటే కూడా అని రుజువు చేశారనమాట. మన ప్రేగుల్లో డోపమిన్ అనే హార్మోన్ 50% తయారవుతుందంట ఇక్కడే. సెరటోనిన్ హార్మోన్ 90% పైన తయారవుతుందట. అంటే ఈ రెండుటిని కూడా మీరు ప్రేగుల్లో తయారు చేసుకోవచ్చు. అంటే ఇవి ఎక్కువ రిలీజ్ అయినాయి అనుకోండి, వీటి వల్ల మీ బాడీ హెల్దీగా ఉంటుంది. మీరు సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా, స్ట్రెస్ లేకుండా, యాంగ్జైటీ లేకుండా ఉండటానికి కూడా మీకు అవకాశం కలుగుతుంది. అంటే మిమ్మల్ని రెగ్యులర్గా హ్యాపీగా, కూల్గా, మంచిగా, ఆనందంగా ఉండేటట్టు చేయడానికి ఈ హార్మోన్స్ మనం ప్రొడక్షన్ ప్రేగుల్లో చేసుకోవటానికి ఏం కావాలి అంటే, ఈ 2 రకాల హార్మోన్స్ని ప్రేగుల్లో తయారు చేసేది ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు. 3000 రకాల వెరైటీల బ్యాక్టీరియాలు మన ప్రేగుల్లో కాస్త జీవనం చేస్తూ ఉంటాయి. ఇందులో చెడ్డ సూక్ష్మజీవులు ఉంటాయి, హాని కలిగించేవి, మంచి సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ ప్రేగుల్లో వాతావరణం ఎట్లా ఉండాలంటే, చెడ్డ సూక్ష్మజీవుల కాలనీస్ ఎక్కువ పెరగకూడదు, మంచి సూక్ష్మజీవులు ఎక్కువ పెరగాలి. అంటే మంచి సూక్ష్మజీవుల కాలనీస్ ఎక్కువ పెరిగిపోతే ప్రేగుల వాతావరణం ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నట్టు, ప్రేగుల వాతావరణం ఆరోగ్యకరంగా ఉన్నట్లు, మీ శరీరంలో ఇమ్యూనిటీ హెల్దీగా ఉన్నట్లు, గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉండటం వల్ల సెరటోనిన్, డోపమైన్ బాగా తయారవడానికి అవకాశం ఉంటుంది. మరి వాటికి మంచి ఆహారం కూడా ఇస్తేనే ఇవి తయారవుతూ ఉంటాయి. వాటి సంఖ్య ఎక్కువగా ఉండాలి, మంచి ఫుడ్ తినాలి. మరి వాటి సంఖ్య పెరగటానికి ఈ డోపమిన్, సెరటోనిన్ ప్రేగుల్లో తయారవటానికి ఏం కావాలని ఆలోచిస్తే, నెంబర్ 1గా కావాల్సింది మంచి ఫైబర్ ఫుడ్, పీచు పదార్థాలున్న ఆహారాలు. మరి పీచు పదార్థాలు లేని ఆహారాలు మనం ఎక్కువ తింటున్నాం. ఏమిటవి? తెల్లటి బియ్యము, తెల్లటి రవ్వ, మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పుడు రవ్వ, వైట్ షుగరు,
ఇవన్నీ వైట్ ప్రొడక్ట్స్ ఫైబర్ 0. యానిమల్ ప్రొడక్ట్స్ జంతువు నుంచి ఏదొచ్చినా ఫైబర్ 0. అంటే కోడె, రొయ్య, పీత, గుడ్డు, పాలు, మాంసం ఏవైనా 0. అందుకని ఇలాంటి ఆహారాలు ఎక్కువ తింటే, అట్లాగే మనం పప్పులు తింటున్నాం కానీ పెసరపప్పు, మినపప్పు ఇవన్నీ పాలిష్ పట్టిన ఎక్కువ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఫైబర్ అంతా బయటకు పోతున్నది. అందుకని ఇలాంటి ఫైబర్ లేని ఆహారాల వల్ల గుడ్ బ్యాక్టీరియాలు పెరగవు, బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి. అందుకని ఫైబర్ ఉన్న ఆహారాలు తినాలి. అంటే పొట్టు తీయని ధాన్యాలని మనం అన్నం వండుకు తినాలి. ఆ ధాన్యాలనే రవ్వగా చేసుకుని తినాలి, ఎర్ర రవ్వలన్నమాట. అట్లాగే ఈ ధాన్యాలనే పిండి పట్టించుకున్న పిండి వాడుకోవాలి, అప్పుడు ఫైబర్ బాగా వెళుతుంది. అట్లాగే ఫైబర్ బాగా ఉండే విత్తనాలు, ఎండు విత్తనాలు అంటే బాదం పప్పులు, పిస్తా పప్పులు, జీడిపప్పులు, వాల్నట్స్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, ప్రొద్దుతిరుగుడు పప్పు ఇవన్నిట్లో హై ఫైబర్ ఉంటుంది, బాగా మంచి పోషకాలు ఉంటాయి. న్యాచురల్ ఫుడ్ వీటి వల్ల ఏంటంటే ప్రేగుల్లో హెల్దీ బ్యాక్టీరియాలు పెరుగుతాయి అన్నమాట. ఈ ఫుడ్స్ వల్ల మీకు స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గుతుందంటే ఊహించుకోండి. ఇక ఇలాంటివి తినాలి. పండ్లల్లో కొద్దిగా బాగా మెగలు ముగ్గుతాయి కదా, మరీ చెడిపోకుండా మెగలు ముగ్గుతాయి, అలాంటి వాటిలో గుడ్ బ్యాక్టీరియాలు బాగా ఉంటాయి. దీనితో పాటు మీరు కొద్దిగా పెరుగు కూడా తోడుకున్నాక 4-5 గంటలు బయట ఉండాలి. అలాంటి లైట్గా పులిసిన పెరుగు తింటే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి. గంజి నిల్వ చేసి కొండలో 5-6 రోజులు, వారం రోజులు ఉంచుతారే, లక్ష్మీచారు అంటారు, అలాంటి వాటిలో గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి. ఇవి బాగా తీసుకోండి. కూరలు కూడా లేతగా ఉన్నప్పుడు తొక్క తీయకుండా సొరకాయ, బీరకాయ, దోసకాయ, అరటికాయ ఇలాంటివి అట్లా వండుకోవటం మంచిదన్నమాట. గుడ్ బ్యాక్టీరియాలు బాగా డెవలప్ అవుతాయి. అందుకని ఇలాంటి ఆహారాలు బాగా తినండి. ఇక మరి గుడ్ బ్యాక్టీరియాల సంఖ్య తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి ఉపయోగపడే పదార్థాలు మీరు మానాలి. అవి ఏంటంటే నూనెలో దేవినవి, బాగా వేపినవి, బాగా మాడినవి. వీటితో పాటు బాగా కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ వేసి పంచదార ఎక్కువ కలిపిన యాసిడిక్ ఫుడ్స్ అయిన కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ కూడా హైలీ యాసిడిక్ ఫుడ్స్ అనమాట. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు పెంచుతాయి, మంచి వాటిని తగ్గించేస్తాయి. అందుకని ఇలాంటి హైలీ ఫ్యాట్ ఫుడ్ తీసుకోవటం వల్ల, హైలీ కెమికల్ ఫుడ్ తీసుకోవటం వల్ల గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోయేసరికి ఈ డోపమిన్, సెరటోనిన్ ప్రేగుల్లో తయారవ్వదు కదా, బాడీలో రిజర్వ్ తగ్గిపోతుంది ఈ 2 హార్మోన్స్. అందుకని స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఇట్లాంటి ఫుడ్కి. సైంటిఫిక్ ఇవన్నీ రుజువు అవుతున్నాయి. కాబట్టి ఎక్కడి నుంచో అయినా సరే మీరు తినే ఫుడ్ వల్ల కూడా మీరు ఆనందంగా ఉంటారు అని గుర్తుపెట్టుకుని మంచి ఆహారాలు ప్రతిరోజు 3 పూట్ల తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.